నమస్తే అండి. ఈరోజు మనము పుట్నాల పప్పు బెల్లంతో కలిపి రుచికరమైన ముద్దలు చేసుకోబోతున్నాం. మనం ముద్దలు చేసుకోవాలంటే ముందుగా పుట్నాలు బెల్లం తీసి పెట్టుకున్నాం. ఒక బౌల్లో మనం తీసి పెట్టుకున్న ముక్కాలు కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి. ఈ బెల్లంలో కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, బెల్లాన్ని కరిగించుకున్న బెల్లాన్ని ఒక పాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఆ విధంగా ఈ ఫిల్టర్ పట్టుకున్న బెల్లాన్ని పాకం వచ్చేదాకా ఆ విధంగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం యాలకుల పొడిని కూడా వేసి కలుపుకోవాలి. ఇది మంచి వాసన ఇస్తుంది, ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఒకసారి పాకం చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకుంటుండాలి, లేకపోతే మాడిపోద్ది. చూడండి, పాకం రెడీ అయిపోయింది. మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు పుట్నాలను అందులో వేసి కలుపుకోవాలి. ఈ పాకంలో పుట్నాలు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా ఈ విధంగా పుట్నాల పప్పు బెల్లం కలిపి తినటం వలన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుద్ది. అంత బాగా పనిచేస్తాయి ఈ బెల్లము పుట్నాలు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఈజీగా చేసుకోండి. పుట్నాలను బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, పుట్నాలు బెల్లం కలిపింది, వేడి కొంచెం తగ్గింది, గోరువెచ్చగా ఉంది. ఈ వేడి మీదనే మనం ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి. చూడండి, పుట్నాలు బెల్లం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా చేసుకోవాలి. త్వరగా చేసుకుంటే మనకు ఈ ముద్దలు బాగా తయారవుతాయి. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటివన్నీ ప్రతిరోజు మీకు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా పుట్నాలు బెల్లంతో కలిపి ముద్దలుగా చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి. చూడండి, ఆ విధంగా ముద్దలుగా చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా మనకు మన్నిగ్గా ఉంటాయి. పుట్నాల పప్పు బెల్లంతో చేసిన లడ్లు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా పుట్నాల పప్పు బెల్లంతో ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.